Hi, hello, welcome back to Sunny Talks. Welcome back to one more video. ఇదొచ్చేసి పాయసం ప్రిపరేషన్ వీడియో. ఎంతమందికి పాయసం, అందులో సేమియా పాయసం అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. నాకైతే సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇక్కడ నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపిస్తున్నాను. సేమియా అయితే కొంచెం రోస్టెడ్‌ది తీసుకున్నాము. మంచిగా ఘీ ఉండాలి. అండ్ దెన్ బాయిల్డ్ మిల్క్ అనమాట. ఒక పొంగొచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేయాలి. అండ్ దెన్ బెల్లంతో చేస్తున్నాం మేము. యాజ్ యూజువల్ డ్రై ఫ్రూట్స్ అయితే తప్పకుండా ఉండాల్సిందే కదా! అండ్ ఇలాచీ పౌడర్ కూడా. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియెంట్ కూడా మేము వేస్తామనమాట. పాయసం చాలా థిక్‌గా వస్తుంది. ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఘీ వేసేసి సీడ్స్‌ని, నట్స్‌ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వరకు రోస్ట్ చేసి తీసేసుకోవాలనమాట. ఇది చాలా ట్రిక్కీ పార్ట్. ఎందుకంటే నేనెప్పుడు ట్రై చేసినా కొంచెం మాడినట్టు అయిపోతుంటాయన్నమాట. సో, ఐ పర్సనలీ ఫీల్ కొంచెం మనకి ఎక్స్‌పర్టీస్ కావాలి డ్రై ఫ్రూట్స్‌ని కూడా మంచిగా ఒక ప్రాపర్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి అంటే. ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. నట్స్ అండ్ సీడ్స్‌ని సైడ్‌కి ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి దీంట్లో మేము గోధుమ పిండి వేస్తున్నామనమాట. వీట్ ఫ్లవర్ ఆట. ఇది ఎందుకు వేస్తామంటే మనకి పాయసం అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ టేస్ట్ చాలా నచ్చుతుంది మాకైతే. అండ్ ఇది కొంచెం మాడిపోతుంది. వెంటనే వేసేసి మనకి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆఫ్ చేసేసి దాన్ని వేరే ప్యాన్‌లోకి తీసేసుకోవాలి ఆర్ ప్లేట్‌లోకి. ఎందుకంటే మాడిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి బెల్లంని కరిగించుకోవాలి కొంచెం వాటర్ వేసి. మేము ఈరోజు బెల్లం సేమియా పాయసం చేస్తున్నామనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. మీరు ఒకసారైనా ట్రై చేయండి. షుగర్ కన్నా బెల్లమే చాలా బావుంటదని మాకు అనిపిస్తది. సో, ఇక్కడ మనం ఏదైతే గోధుమ పిండిని కొంచెం నెయ్యిలో వేయించాం కదా! దాంట్లో గోరువెచ్చ పాలు వేసేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసేయాలనమాట. కొంచెం మనకి ఎట్లా అనిపిస్తుందంటే కోవా రబ్డీలో కోవా ఉన్నట్టు అనిపిస్తది ఆ డిష్ చూస్తే. సో, అందుకే కొంచెం లమ్స్ ఉండేలానే చేస్తాము. అండ్ ఇక్కడొచ్చేసి బెల్లం కరిగిపోయింది. దీంట్లో ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియా వేసేసామనమాట. కొంచెం మిక్స్ ఇచ్చేసిన తర్వాత ఏదైతే మిల్క్ ప్లస్ ఆటా మిక్చర్ ఉందో అది కూడా కలిపేసి మంచిగా మిక్స్ ఇచ్చేసి సేమియాని ఉడకనివ్వాలి. అది కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో, ఇంక మనం లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా దాన్ని ఉడికించేసేయాలనమాట. ఇప్పుడు నట్స్‌ని ఏవైతే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామో అవి యాడ్ చేసేసి ఇంకా ఫైనల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఇలాచీ పౌడర్, కార్డమమ్ పౌడర్ వేసేసామనమాట. మంచిగా ఒక మిక్స్ ఇచ్చేయాలి. సో, ఇక్కడ ఏమైందంటే మిల్క్ కొంచెం తక్కువైంది అనిపించి ఇంకా ఎక్స్‌ట్రా మిల్క్ యాడ్ చేశామనమాట. అండ్ పాయసం కొంచెం చల్లగయినంత వరకు ఆగుదాం ఫ్రెండ్స్. లేదంటే మూతి కాలిపోతదనమాట. మూతి కాలిపోతే టేస్ట్ బడ్స్ చచ్చిపోయి అసలు మనకి టేస్ట్ ఏంటో తెలియదు కదా! అందుకని కొంచెం చల్లగా అయినంత వరకు వెయిట్ చేసాం.